మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రంజాన్ పర్వదినం రోజున నగరంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, మసీద్ కమిటీల ప్రతినిధులతో సమన్వయ సమావేశం జరిగింది. మేయర్ మహంకాల్ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మసీద్, ఈద్గాల వద్ద రంజాన్ సందర్భంగా సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ తదితర సంస్థల సహకారంతో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. కోట్లాది రూపాయలను వెచ్చించి రామగుండం, ఎన్టీపీసీ, గోదావరికని, ఈటింగ్ లేన్ కాలనీ ఏరియాలలో ఉన్న అన్ని ఈద్గాలు, మసీద్ల వద్ద అభివృద్ధి పనులతో పాటు ఫంక్షన్ హాల్స్ నిర్మాణం, కబ్రస్థాన్లలో వసతుల ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి మసీద్, ఈద్గా వద్ద రంజాన్ సందర్భంగా టెంట్లు, కార్పెట్లు, మంచినీళ్లు, జనరేటర్ తదితర సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇంకా అవసరమైన వసతుల గురించి తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే చేపట్టడం జరుగుతుందని సూచించారు. రామగుండం నగర మేయర్ మహంకాల్ స్వామి మాట్లాడుతూ గత ఏడాది 12,50,000 రూపాయల వ్యయంతో రంజాన్ ఏర్పాట్లు చేయగా ఈ దఫా 14,20,000 రూపాయలతో రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ సంస్థల సహకారం కూడా తీసుకొని ప్రభావిత ప్రాంతాలలోని మసీదుల, ఈద్గాల వద్ద ఇంకా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పారు. కాగా మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అసెంబ్లీలో చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఈ స్కూటర్ అనే పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ స్కూటర్ విలువ 1,50,000 రూపాయలు కాగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న నిరుద్యోగ మైనారిటీ యువకులు లబ్ధిదారు వాటాగా 30,000 చెల్లిస్తే మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 రూపాయలు భరిస్తుందని సూచించారు. ఆన్లైన్ టీజీఓ బిఎంఎంఎస్ వెబ్సైట్ లో మార్చి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకుని పత్రాలు రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని మెప్మా విభాగంలో సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని మైనారిటీ యువకులు సద్వినియోగం చేసుకుని ఈ స్కూటర్ ను ఓలా, ర్యాపిడో, ఊబర్ వంటి సంస్థలతో అనుసంధానం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు. स्पेशली रामागुंडम में हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब, पूरा कैबिनेट स्टेट में जितना हमारी माइनॉरिटी आवाम के लिए गवर्नमेंट से जितना मदद करने के लिए भी तैयार है। काफी हमारे नौजवानों के लिए, हज को जाने वालों के लिए, रमजान के टाइम इफ्तार होने के लिए इंतजाम, स्पेशली रामागुंडम में आज तक मैं लास्ट 2 साल से पहले भी हर बार हर रमजान में ईदगाह पे आता था, हर जगह बोलता था अगर आप मौका आए तो कुछ करके बताओ। मौका आप लोग दिए, बुधारखंड ने वादा था ईदगाह पे एकदम बढ़िया कॉम्पाउंड वॉल बनाएंगे, जबरदस्त प्लेटफॉर्म बनाएंगे। उसके साथ साथ वहाँ पे मैं मदरसा भी बनाने के लिए तैयार था, मगर हमारे बड़े लोग उसके लिए मना करे, रुक गए। और वहाँ पे अभी गार्डन भी डालना था, काम चल रही। अभी एक नया प्रपोजल दिया हमारे देवी साहब कि तो गार्डन नहीं चाहिए, वहाँ पे आम के पेड़ चाहिए। वो आम के और गार्डन के बीच में आप लोग गार्डन इसलिए बता रहा था, टेंट डाले तो वहां पे भी बैठ के नमाज कर सकते। और आगे जगह बहुत है, लेफ्ट साइड, राइट साइड ईदगाह में बहुत कुछ जगह है, वहां पे भी आम के पेड़ बना सकते। आपकी मर्जी हो, आप लोग तय करके शाम तक बता दो, उसके फिर डिसाइड होने के बाद बनाएंगे। ऑलमोस्ट 1.5 करोड़ रुपए से बनाया, और जो भी वहाँ पे और छोटे छोटे काम है वो पूरा आप लोग पूरा करेंगे। సింగరేణి జీఎం గారు అది వెంబటే టేకప్ చేసి ఈ 2-3 రోజుల్లో ప్రసాద్ గారు కంప్లీట్ గా వాళ్ళకు పెయింట్స్ తోటి హ్యాండ్ ఓవర్ చేశారు. పెయింటింగ్స్ తో పాటు కంపౌండ్ చేసేసి ఆ పార్క్ గార్డెన్ వేసేసి మనం ఏ రోజు అయితే మాటిస్తామో ఆ మాట ఇచ్చేద్దాం. తర్వాత వాళ్ళకి ఇంకా చాలా ల్యాండ్ ఉంది, అక్కడ అవసరం అనుకోకుండా మామిడి పండు వర్షాకాలంలో పెట్టే సమయంలో మామిడి పండు చెట్టు కూడా పెట్టించాం. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, వీ కెన్ డూ.
వాళ్ళకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది, మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వం కూడా ఆ మాటను ఆలోచించేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకు ఒక ఈ స్కూటర్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ స్కూటర్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఏదైతే మనకు ర్యాపిడో కానీ ఓలా కానీ లేకపోతే ఊబర్ లాంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని కొత్తగా తెలంగాణ మొత్తంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని డ్రైవింగ్ వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ఉపాధి చూపించాలనే ఆలోచనతోటి తీసుకురావడం జరిగింది. ఈ సిస్టమ్ ఈ స్కూటర్ ఏదైతే ఉన్నదో 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఈ స్కూటర్ అనేది 1,50,000 రూపాయలు దీని విలువ ఉంటుంది. ఇందులో ఒక 30,000 రూపాయలు మీరు ఎవరైతే ఈ స్కూటర్ ను పెట్టుకొని ఇక్కడ దాదాపు ఇక్కడ కూడా ఓలా లాంటిది అంతా స్టార్ట్ అయింది, మన గోదావరిలో కూడా నడుస్తూ ఉన్నది. ఆసక్తి ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మెప్మా సెక్షన్ లో దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఒక 30,000 రూపాయలకి మీరు కడితే మిగతా 1,20,000 రూపాయలు ఇది ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. 1,20,000 రూపాయలు కేవలం 30,000 రూపాయలు మీరు కట్టుకోవాలి. దీనికి సంబంధించిన దరఖాస్తు అంతా కూడా ఆన్లైన్ లో ఉన్నది. పూర్తి వివరాలు గిట్ట మీరు మెట్రో విభాగంలోకి వెళ్తే వాళ్ళందరూ కూడా మీకు వివరాలు చెప్తారు. ఇది దీనికి సంబంధించిన చివరి తేదీ కూడా మార్చి 1 వరకు ఉన్నది. ఇది ముస్లిం సోదరులు ఎవరైతే చేయాలని అనుకుంటారో ఎవరైతే స్కూల్లో మీకు మున్సిపల్ నుంచి కూడా అన్ని గ్రూపులలో మెసేజ్ పెట్టిస్తాం దాని మీద. రేపు ఇవాళ మా ప్రెస్ మిత్రులందరూ కూడా వచ్చారు. దయచేసి దీని గురించి కొంచెం స్పెసిఫిక్ గా ఒక నోట్ లేక వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా రాయాలని చెప్పేసి కూడా ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇది ముస్లిం సోదరులందరికీ కూడా ఒక మంచి అవకాశం. ఎవరైనా యువకులు ఆసక్తి ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కింద అప్లై చేసుకుంటే తప్పకుండా ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి ఇచ్చేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది. ఆ దిశగా ముస్లిం సోదరులు ఎవరైనా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మెప్మా విభాగంలోకి వెళ్ళండి. అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి, ఆన్లైన్ లో మనం అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన కార్యక్రమం అంతా కూడా పూర్తి చేస్తాం. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పివి రామన్, సెక్రటరీ మహేశ్వర్ రెడ్డి, సింగరేణి RG1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, అధికారులు చంద్రశేఖర్, వీరారెడ్డి, వరప్రసాద్, NTPC అధికారి సూర్యనారాయణ, జెన్కో SE శంకరయ్య, ADE అయాజ్ బాషా, RFCL సీనియర్ మేనేజర్ వెంకట్రెడ్డి, వంటూర్ CI ఇంద్రసేనారెడ్డి, కార్పొరేటర్లు ముస్తఫా, షేక్ బాబు మియా తదితరులతో పాటు ఇస్లాం మత పెద్దలు పాల్గొన్నారు.